అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన తాజా ఫోన్ సంభాషణలో ఇరాన్ యుద్ధ భవిష్యత్తుపై తీవ్రమైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గంటకు పైగా సీరియస్గా సాగిన ఈ దౌత్య చర్చలో ఇరువురు నేతలు భిన్నమైన వ్యూహాలను ప్రతిపాదించారు. ఇరాన్తో కొత్త దౌత్యపరమైన ఒప్పందం కుదుర్చుకుని యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ భావిస్తుండగా, నెతన్యాహు మాత్రం ఇరాన్పై తిరిగి వైమానిక దాడులు ప్రారంభించాలని పట్టుబడుతున్నారు. సైనిక చర్యలో ఆలస్యం జరిగితే అది ఇరాన్కు అణు కార్యక్రమాలను పునరుద్ధరించడానికి, సైనిక శక్తిని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నెతన్యాహు వాదించారు. అయితే ఇరాన్ తీవ్ర ఆర్థిక, సైనిక ఒత్తిడిలో ఉందని, చర్చల ద్వారానే కఠినమైన అణు నిబంధనలకు ఒప్పించొచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు దౌత్యం విఫలమైతే పూర్తి స్థాయి దాడులకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ట్రంప్ హెచ్చరించారు. ఈ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత నెతన్యాహు తీవ్ర అసహనానికి, ఆందోళనకు గురయ్యారని అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ నివేదించింది. తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ బహిరంగంగా మాత్రం ట్రంప్ ఇరాన్ విషయంలో తామిద్దరం ఐక్యంగా ఉన్నామనే సంకేతాలిస్తూ నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అని విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు.